ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4.5 వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,68,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్దతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యకలాపాల్లో గత ఏడాది 2 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది లబ్ధిదారులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గత ఏడాది నవంబర్ 15వ తేదీన వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించినప్పటి నుండి ప్రధానమంత్రి తరచుగా లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని సకాలంలో చేకూర్చే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించిన 50 రోజుల్లోనే ఇందులో పాల్గొన్న వారి సంఖ్య 10 కోట్లు దాటడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలుగా 2,68,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సంవత్సరాల పాలనలో ఆసరా, కాపు నేస్తం, విద్యా కానుక, జగనన్న చేయూత వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా నగదు పంపిణీ చేశామని, ఇందులో కేవలం బీసీ సంక్షేమానికే 1,90,000 కోట్ల రూపాయలు అందించామని వివరించారు. తెలంగాణలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 6 గ్యారంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. తదుపరి కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ప్రజాపాలన.తెలంగాణ.gov.inను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల అధికారుల బృందం ఈరోజు విజయవాడకు రానుంది. ఈ బృందం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో రేపు సమావేశం కానుంది. అలాగే ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదులపై రాష్ట్ర సీఈఓతో ఈ బృందం సమీక్ష నిర్వహించనుంది. జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష చేస్తారు. ఎల్లుండి కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నత అధికారులతో ఈ బృందం భేటీ అవుతుంది. ఎల్లుండి సాయంత్రం సీఈసీ కమిషనర్లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 నెరవేర్చామని, జీతాల పెంపు అంశం పెండింగ్లో ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ఒక్కసారి మాత్రమే జీతం పెంచుతుందని, 2-3 సార్లు పెంచడం సరికాదని అన్నారు. విజయనగరంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తాము ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, అంగన్వాడీలైనా, పురపాలక కార్మికులైనా, ఉపాధ్యాయులైనా అంతా ఒకటేనని స్పష్టం చేశారు. 5వ తేదీ నుంచి విధుల్లోకి వెళ్లాలని అంగన్వాడీలకు ముందే చెప్పామని అన్నారు. ఎస్మా చట్టం ప్రయోగం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. పురపాలక కార్మికుల డిమాండ్లు కొలిక్కి వచ్చాయని, ఇప్పటికే 4 విభాగాల వారికి జీతాలు పెంచామని మంత్రి తెలిపారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పిస్తామని, వెంటనే సమ్మె విరమించాలని కోరారు. అరేబియా సముద్రంలో బందిపోట్ల చెరలో చిక్కిన వాణిజ్య నౌక నుంచి సాయం కోసం వచ్చిన అభ్యర్థనపై భారత నావికాదళం వేగవంతంగా స్పందించిన తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. జైపూర్లో 3 రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో నిన్న ప్రధానమంత్రి ప్రసంగించారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులకు ఈ సందర్భంగా పథకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 15 మంది భారతీయులు సహా వాణిజ్య నౌకలోని అందరినీ భారత నావికాదళం కాపాడిందని తెలిపారు.
కొత్తగా తీసుకువస్తున్న నేర చట్టాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ కొత్త నేర చట్టాల్లో మహిళలు, బాలికలు, వారి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. ప్రజల్లో పోలీసుల పట్ల సానుకూల భావన తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పౌరుల ప్రయోజనార్థం పోలీస్ స్టేషన్ల స్థాయిలోనూ సోషల్ మీడియా సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యకలాపాల్లో గత ఏడాది 2 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో 2015లో దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భిన్న సంస్కృతులతో నివసిస్తున్న ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్లబ్లు ఏర్పాటు చేసినట్టు వివరించింది. అంత్యోదయ విధానంలో చిట్టచివరి లబ్ధిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని అయినవిల్లి మండలం, నల్లచెరువు, పెదపాలెం గ్రామాలతో పాటు సెకినేటిపల్లి మండలం, టేకిశెట్టిపాలెం, సెకినేటిపల్లి గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేశారు. అనంతరం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రామస్తులకు, రైతులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయని లబ్ధిదారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పీఎం కిసాన్ నిధులు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వ్యవసాయ పెట్టుబడులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నామని లబ్ధిదారు ఈ సందర్భంగా పేర్కొంటూ, నా పేరు గుండెమూల వెంకట సుబ్బారావు. మోడీ గారు ప్రవేశపెట్టింది కూడా బాగానే ఉంది. మా 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 వస్తున్నాయి. అది రైతుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్ అవి తీసుకొచ్చారు, ఇప్పుడు ఇక్కడ డెమో చేశారు, చూసాం. మా రైతులకు కూడా ఈ డ్రోన్ మాకు ట్రైనింగ్ ఇచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తే వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిన్న ముగిశాయి. కార్యక్రమానికి నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ యు దుర్గాప్రసాదరావులు హాజరయ్యారు. గవర్నర్ లా గణేశన్ మాట్లాడుతూ సాహిత్య సంపద ఉన్న భాష తెలుగు అని అన్నారు. తెలుగువారంతా తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. అంతకుముందు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పంపిన వీడియో సందేశాన్ని వినిపించారు. మాతృభాషలోనే పిల్లలకు ప్రాథమిక విద్యా బోధన జరిగేలా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని దత్తాత్రేయ తన సందేశంలో సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, జస్టిస్ భవానీ ప్రసాద్, సహస్రావధాని కరిమెళ్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సంపద సృష్టించి ప్రజలకు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలకు పెంచామని ఉప ముఖ్యమంత్రి పిడికి రాజేందర్ అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పంపిణీ కార్యక్రమంలో నిన్న ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛను 2,750 నుండి 3,000 రూపాయలకు పెంచామని అన్నారు. ఆర్థికంగా మహిళలకు చేయూత ఇచ్చేందుకు అనేక పథకాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు వేయాలని అన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4.5 ఏళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,68,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్దతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యకలాపాల్లో గత ఏడాది 2 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.